ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శివ వచ్చిన దగ్గర నుంచి శివ అంటే దీనికి పడ్డం లేదు. శివ గురించి ఏదో ఒకటి మనకి ఎక్కిస్తూనే ఉంటుంది. అమ్మా, ఇది మరీ టూ మచ్. నువ్వు శివని బాగా సపోర్ట్ చేస్తున్నావు. వాడు నన్ను చపాతి అన్నాడు, మరి దానికేమంటావు? చూసావా, మళ్ళీ ఇంకొక కంప్లైంట్. మేం నిన్ను ముద్దుగా పూరి అని పిలుస్తున్నాం. వాడు నిన్ను ఫస్ట్ టైం చూడగానే వాడికి నువ్వు చపాతీలా కనిపించావు. ఒకిల్లన్న తర్వాత పిలుపుల విషయంలో పట్టింపులుండకూడదే. ఒకటే ఇంట్లో ఉంటున్నాం, మనందరం ఒకటే కదా, సర్దుకుపోవాలే. పూరి చూడ్రా, అలిగి వెళ్తుంది. అదిరా తన వరుస. దాని అలక ఎంతసేపు? సర్లే, తన గురించి మనకి తెలియందేముంది. అవును, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటమ్మా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఎక్కడికి రా? అదేదో డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా, నువ్వు రావా? ఇంకెప్పుడు శారదని కలుసుకోను. మాట్లాడను. తన ఇంటికి కూడా వెళ్ళను. లేదు నాన్న, నేను రాను. మీరు వెళ్ళండి. అయ్యో, మీరు రాకపోతే ఎలా ఆంటీ? మీరు రావాలి. అదేంటి శివ, నేను రాకపోతే ఆ ఓపెనింగే ఆగిపోతుందన్నట్టు అంత కంగారు పడిపోతున్నావేంటి? అంటే అది వస్తారని మీ ఫోన్ నుండి మా అమ్మాయికి మెసేజ్ పెట్టేశానే, అది మీకు ఎలా చెప్పను? ఏం శివ, ఏం మాట్లాడవే? ఆ, అక్కడకు నేనే కాదు, నువ్వు కూడా వెళ్ళటం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాలేజ్కి వెళ్ళు. లేదు, నేను అక్కడికి వెళ్తాను. ఆ అకాడమీ ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తోంది. సరే అయితే వెళ్ళు. నేనెందుకు అక్కడికి రావటం? సరే అమ్మా, మేం బయలుదేరుతాం. బాయ్. సరేరా. బావా, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది శివ? అంటే ఆంటీ కాలేజీకి వెళ్ళమన్నారు కదా, ఓపెనింగ్ అయిపోగానే అట్నుంచి అంటే నేను కాలేజీకి వెళ్ళిపోతాను. నేను బుక్స్ తెచ్చుకుంటానే. గుడ్, సరే. బాయ్. చూడు నక్షత్ర, నేను భూమికి చూపించాలి అనుకున్న టార్చర్ తనకి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ గెలుపు నాతో దోబూచులాడుతోంది. ఒక్కోసారి అదే గెలుస్తోంది. కారణం ఆ చర్రిగాడు దానికి సలహాదారుగా ఉన్నాడు. వాడా గగన్ని భూమిని కలపడానికేగా నీ మెళ్ళో తాడు కట్టాడు. అవును మమ్మీ, వాడికి రోజు నా చేతుల్లో నరకం చూపిస్తూనే ఉన్నాను. చాలదు నక్షత్ర, డోసు పెంచాలి. వాళ్ళిద్దరూ కలవరు అనే నిజాన్ని నువ్వు ఆ చర్రిగడికి చూపించాలి. అసలు మీరిద్దరూ ఎందుకు కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారని సైకో పెళ్లంలా ప్రశ్నలు సంధించాలి. నీతో మాట్లాడాలి చెర్రి అని భూమి వాడి దగ్గరికెళ్ళినా నేను మాట్లాడను తల్లో అని వాడు దండం పెట్టి పారిపోవాలి. నువ్వే ఇంత ఫ్రీడమ్ ఇచ్చి వాణ్ణి బాధ పెట్టమంటే ఇక నేను ఆగుతానా మమ్మీ? టాప్ గేర్ వేసి మరీ వాడి తాట తీయడం మొదలు పెడతాను. వాడికి చూపించే నరకం చూసి అబ్బా, నా కూతురు నాకంటే పెద్ద సైకోలా ఉంది అని నువ్వే నన్ను చూసి మురిసిపోతావు. చెప్పడం కాదు నక్షత్ర, నేను మురిసిపోతూ శభాష్ బేబీ అనేలా నువ్వే చెయ్యాలి.
మనిద్దరం కలిస్తే ఇంత బలం ఉంటుందని నువ్వే ప్రూవ్ చేయాలి. ఆ బలంతో భూమిని తొక్కెయ్యాలి. డన్ మమ్మీ. ఆపరేషన్ టార్చర్ చెర్రీ మొదలవుతుంది కదా, నువ్వే చూద్దు గాని ఈ నక్షత్ర అంటే ఏంటో. అబ్బబ్బబ్బబ్బా, ప్రశాంతంగా గంట సేపు స్నానం చేసేవాని భూమి. నువ్వు పెడుతున్న టెన్షన్ ఉందే, నిమిషాల్లో చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది చెర్రీ. మీ అన్నయ్యతోనే అకాడమీ ఓపెన్ చేయించడానికి ఏమైనా ఆలోచించావా? ఏంటి ఆలోచనలా? నా ఆలోచనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లేం కావు. కాస్త ప్రశాంతంగా ఆలోచించే గ్యాప్ ఇవ్వు భూమి. చెర్రీ, శివ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడే మాట్లాడొస్తాను. ఏంటి శివ? అక్క, అకాడమీ ఓపెనింగ్కి ఆంటీ రావడం లేదక్కా. ఏ? ఏమో తెలీదక్కా. రానంటే రానని కరాఖండిగా చెప్పేశారు. అబ్బా, ఒకటనుకుంటే ఇంకొక ప్రాబ్లమా? ఓకే, అత్తయ్యని నేను అడిగి చూస్తానులే. ఇంట్లో ఎవరున్నారు? మేము వచ్చేస్తే ఆంటీ ఒక్కరే ఇంటి దగ్గర ఉంటారక్కా. పూరి యూనివర్సిటీకి వెళ్ళిపోయింది. సరే, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు బయలుదేరు. సరే అక్క. అత్తయ్య ఎందుకు రానంది? కారణం ఏమై ఉంటుంది? భూమి, చెప్పమ్మా భూమి. అత్తయ్య, అకాడమీ ఓపెనింగ్ కి మీరు కూడా వస్తున్నారు కదా? లేదమ్మా, నేను రావడం లేదు. అదేంటత్తయ్య, నాతో పాటు అకాడమీని నిర్వహించడానికి మీ అబ్బాయిని ఒప్పించింది మీరే కదా, మీరు లేకపోతే ఎలా? నేను రాలేను భూమి, నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను మీ మామయ్య ఒకరికొకరు ఎదురు పడకూడదని ఒకరికొకరం మాటిచ్చుకున్నాం. అందుకే నేను రాలేను. అది కాదత్తయ్యా. ప్లీజ్ భూమి, నన్ను కన్విన్స్ చేయటానికి ట్రై చేయకు. నేను రాను.